గత 2 సంవత్సరాలుగా డబుల్ రోడ్ పడి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. షాపుల వాళ్ళు కానీ వ్యాపార వ్యవస్థలు కానీ అందరు కానీ కలిసి వచ్చి ఒక అప్లికేషన్ మీకు గ్రామసభలో గ్రామ సర్పంచ్ గారికి అందరి ముంగట ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాము. స్వీకరించి ఈ పనిని కొంచెం తొందరగా పూర్తి చేస్తారని అందరి తరఫున కోరుకుంటున్నాం. మేము గ్రామం అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పులో భాగంగా మేము సహకరించాము. మేము ఇల్లు అనుకున్న టైంకు వాళ్ళకు కట్ చేసి ఇచ్చాము. ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు పోసుకుంటున్నాం, ప్రతిరోజు చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి తొందరగా తీయడం కోసం అందరూ సహకరించవలసిందిగా మరీ ఒక్కసారి కోరుకుంటున్నాం. అది కూడా సైట్ అనేది అందరూ మన మెయిన్ రోడ్డు సంబంధించి అంటే అందరికి సంబంధించింది. అది జనరల్ బాడీ మీటింగు పాలకవర్గం ఉన్నది. 22వ తారీఖు నాడు ఖచ్చితంగా 4 ఫీట్ల వెడల్పుతోని డ్రైనేజ్ తీసేందుకు తీర్మానం చేస్తాం. వచ్చే నెల ఖచ్చితంగా 2 విడతలలో పనిచేస్తాం. ఒకటే విడతలు కాదు, 2 విడతలు. వచ్చే నెల మాత్రం అంటే మార్చి ఎండింగ్ లో పైన ముగ్గు పోసి పని స్టార్ట్ చేస్తాను కూడా నేను తెలియజేసుకుంటున్నా ప్రజలందరికీ. ఖచ్చితంగా నేను మోరీ దాని మీద నాకు ఉన్నది, కట్టాలనే ఆలోచన ఉన్నది. దాన్ని కంపల్సరీ కడతా. మీరు కూడా అటు రోడ్ సైడ్ ఉండేది మీరే కాబట్టి వర్క్ జరుగుతుంటే మాత్రం మీరు సహకరించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆడ మనం పని జరిగే క్రమంలో కంకర్ అయినా అదైనా పోసుకుంటే నా షాప్ ముందు పోసినావు ఇది పోసినావు అని ఆ సిబ్బందిని కానీ ఎవరిని కూడా, ఎందుకంటే సహకరించాలి. ఒక వారం రోజులు సహకరిస్తే రోడ్డు కంప్లీట్ అవుతుంది. 4 ఫీట్ల వెడల్పుతోని మాత్రమే కడదామని మేము గ్రామ పంచాయతీలో అనుకుంటున్నాము. 4 ఫీట్ల వెడల్పు కాకపోతే డెప్త్ లోతు ఎక్కువ కొడదాం, అయితేనే మోర్ అవుతుంది. ఇక 6 ఫీట్లు 8 ఫీట్లు అంటే ఇక జరగాలంటే అందరు ఇబ్బంది పడతారు. అది మీరు అందరూ ఆమోదయోగ్యం అయితేనే చప్పట్లు కొడితే దాన్ని ఖచ్చితంగా కడతా. అది కూడా 4 ఫీట్లే పోస్తున్నారు. అంత పెద్ద రోడ్డుకు 4 ఫీట్లు సరిపోయినప్పుడు మన వేలకు కూడా 4 ఫీట్లు సరిపోతుంది. మీరు ఏం నిర్ణయం తీసుకున్నా మేము అందరం ముందుండి మీకు వెనక పని చేయడానికి రెడీగా ఉంటాం. సరే, తప్పకుండా.